మసాలా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో త్రివేణి గారు స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దామండి. ఓకే, ముందుగా బౌల్. ఓకే, మీకు బౌల్ ఇచ్చిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కదా? అవునండి. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి నువ్వులు. నువ్వులు వాడకం మాత్రం చాలా బాగుంది మీది కదా? అవును. జీలకర్ర, నెక్స్ట్ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, గార్లిక్ పేస్ట్. వాడేరా ఇందులో కూడా గార్లిక్ పేస్ట్? నువ్వులు గార్లిక్ పేస్ట్ మాత్రం ఈ వంటల్లో నెసెసరీ. పూరీలు రెగ్యులర్ గా తింటారా? అప్పుడప్పుడు అకేషనల్ గా? వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ. ఓకే, పిల్లలకి ఇది ఇష్టం. అంటే ఈ పూరి, మసాలా పూరి అంటే చాలా ఇష్టం. దాంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. ఓకే, అవును. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? బీటెక్. పెద్ద పాప వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. తను ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యారు. మరి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, అంత తొందర. తన గోల్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, ఏంటి? ఏం అవ్వాలనుకుంటుంది తను? చెప్పదంట, సర్ప్రైజ్ అంట. ఎంత రెస్పాన్సిబుల్ కూతురండి మీకు కదా? సర్ప్రైజ్ చేస్తానంటుంది. అమ్మని చూసేసి బాధ్యతలు చాలా ఉంటాయని నేర్చేసుకుంటుంది ఇప్పుడే. అవును కదా? ఓకే, అలా నేర్చుకోవడం కూడా గ్రేట్ ఈ రోజుల్లో. అదే కదా, చెప్పే వాళ్ళు లేరు కదా నాటి కాలంలో. ఇప్పుడు చూసి నేర్చేసుకుంటున్నారు. పిండి కాస్త గట్టిగా తడిపేసుకోవాలి. ఓకే, కానీ పూరీలు ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్, కానీ బయట పూరీలు అయితే తినలేము. కాదు, రీహీట్ చేసి ఆయిల్ ఉంటుంది. ఆయిల్ లోనే రీహీట్ చేసి పూరీలు, మైదా పిండి. హెల్త్ కూడా మంచిది కాదు కదండి. బాబాయ్, ఒక్క రోజు తిన్నామంటే చాలు, 2 రోజులు మనము కడుపు కట్టుకున్నా తప్పు లేదనిపిస్తుంది. తినలేము అసలు. అంటే కాస్త హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అమ్మో బయట ఫుడ్, బయట పూరీలు, బోండాలు, గారెలు అంటే కాస్త భయపడతారు. జొన్న రొట్టెలు చేయడం అంటే కష్టం, కానీ పూరీలు అంటే ఎన్నైనా చేసుకోవచ్చు, చాలా చేయొచ్చు. దానంతా కష్టం ఉండదు జొన్న రొట్టె. ఓకే, అది పిండి తడపడంలోనే ఉంటుంది మెయిన్. స్టిక్కిగా అతికిపోతుంది. కానీ తెలంగాణ సైడ్ వాళ్ళందరూ కూడా మాక్సిమం చేస్తారు జొన్న రొట్టె. అప్పటి వాళ్ళు చేస్తారండి, ఇప్పటి జనరేషన్ వాళ్ళు చాలా కష్టం చేయడం. అందుకే ఇప్పుడు బయట రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి కదా, 20 రూపీస్. ఆ టేస్ట్ లేదు. పూరీలు రెడీ అయిపోతున్నాయి. కాస్త ఆయిల్ వేడవ్వాలి. ఈ లోపల ఇంకోటి చేసేసేయండి, 2-3 చేసేసేయండి. 1 by 1 వేసేద్దాం. ఇంకా మీకే ఏ డిష్ ఇష్టం మాధురి గారు? నాకు ఏదైనా కూడా స్వీట్స్ అంటే ఇష్టం అండి. మీరు నాకు ఒక్క స్వీట్ కూడా చేసి పెట్టలేదు అసలు. ఓకే, మీకు స్పెషల్గా చేసుకొని వస్తానులేండి. సరే అయితే. స్వీట్స్ అంటే చాలా చేయొచ్చు, బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు స్వీట్స్ కాస్త తక్కువ తింటారు కాబట్టి దాని జోలికి వెళ్ళరు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఓకే, నేను స్వీట్ లవరే. బట్ స్వీట్ తినేస్తే ఇంకా లావ్ అయిపోతావు అని మా వారు తిననివారు. తనకి ఇలానే ఉండడం ఇష్టం కాబట్టి ఇంకా అవాయిడ్ చేస్తాను. మీ వారికి అసలు లావ్ ఎక్కేవంటే చూసుకో నువ్వు లావ్ ఎక్కుతున్నావు అంటారా? కాస్త తగ్గు అని అంటారు. ఒక్కొక్కటి వేసుకుందాం అయితే మనము. వేసేసుకుందామండి. నేను వేస్తాను. ఆయిల్ వేడెక్కేసేది అయిపోయింది మాధురి. ఓకే, ఇందులో వేసేసేయండి. చూడండి, అసలు ఇందులో మనకి సగం నువ్వులే కనిపిస్తున్నాయి. పూరీల్లో నువ్వులేడు నేను ఇప్పుడు వచ్చి చూడలేదు తెలుసా. కానీ బాగుంది. నువ్వులు ఏదో రకంగా వెళ్ళాలి ఉంటే మనకి నోట్లో తగులుతూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అవును,
కానీ మీరు వేసిందే మంచి పద్ధతి అండి అసలు. నువ్వులు కూడా హెల్త్కి మంచిది కదండి. ఇంకా వింటర్లో తినాలి, ఇంకా చాలా మంచిది, వాడకం ఎక్కువ ఉంటుంది అయితే. అవును. వేడి వేడిగా మసాలా పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, నూనె, నువ్వులు, జీలకర్ర. మసాలా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నువ్వులు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై వేసి చిన్న పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా పూరి రెడీ.